రాజకీయ నాయకుడికో లేకపోతే సెలబ్రిటీలకో పాలాభిషేకాలు ఉంటాయి. మీకు పాలాభిషేకాలు కూడా చేశారు. ఆ విధంగా ప్రజల్లో ఏ విధంగా మీరు చచ్చిపోయారో ప్రజలందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా దాటిన తర్వాత ఖమ్మంలో అయితే రంగనాథ్ నగర్ అని ఒక పేరు పెట్టారు. అంటే ప్రజల్లో ఇంత ఇది కోసం అంటే ఈ దేశం కోసం నా బాధ్యతగా చేయాలన్న ఆలోచనతో చేయటం వల్ల ఇంత ప్రజాదరణ పొందగలిగారా? అంటే అంత ప్రజలు ఎందుకు మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు? అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్‌మేట్. సింపుల్ అండి. ఎట్లుంటుందంటే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రజలుగా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. అవును. అక్కడ లోకల్ స్థానికంగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇప్పుడు ఖమ్మంకి వెళ్ళామనుకోండి, ఖమ్మంలో ఒక రకమైన సమస్య, కొత్తగూడెం ప్రాంతం ఉందంటే ఇంకొకలాగా ఉంటుంది సమస్య, నల్గొండలో అయితే ఇంకొకలాగా ఉంటుంది సమస్య, వరంగల్లో వెళ్ళినప్పుడు వరంగల్ టౌన్ సిటీ కాబట్టి దాంట్లో ఒక రకం. అంటే అక్కడ సమస్యలు ఏంటో ఫస్ట్ గుర్తించాలి. దాన్ని ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ పబ్లిక్ అంటాం. సో ముందు ఆ సమస్యలు ఇప్పుడు ఖమ్మంలో అనుకోండి పెద్ద ఎత్తున ఇది మిత్తి వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారాలు ఇది ఉంటుంది. వాడు విపరీతమైన ఫైనాన్స్ ఇంట్రెస్ట్లు తీసుకొని అంతా ఎంప్లాయీస్ ఉంటారు. సింగరేణి కోల్ బెల్ట్ అంతా వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళకి విపరీతమైన ఇంట్రెస్ట్లు ఛార్జ్ చేసి వాళ్ళని పిలిపించే ఫైనాన్సర్లు ఉంటారు అన్నమాట. సో వాళ్ళని మనం చెక్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద మనం సీరియస్గా యాక్ట్ చేయాల్సి వస్తుంది. యాక్ట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారు, బ్లాంక్ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు అన్నీ తీసుకొని చిన్న వాళ్ళు లోవర్ మిడిల్ క్లాసు డబ్బు అవసరం వస్తుంది, దానికి 10 రూపాయలు ఇంట్రెస్ట్ లేకపోతే 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఇట్లా ఇష్టమైనట్టు ఛార్జ్ చేసి వాళ్ళ దగ్గర చెక్కులు లేకపోతే ఏటీఎం కార్డులు తీసుకొని చేసే వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరించారు. అక్కడ ఆ ప్రాంతంలో ఆ సమస్య ఉంటుంది. అట్లనే మనం ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు సపోజ్ మనకి నల్గొండ ఉందనుకోండి, కొంత రౌడీజం అనేది ఇట్లాంటిది ఉంటుంది అనుకోండి. సో అక్కడ ఆ సమస్య ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాలి. వరంగల్ ఏమో ఒక సిటీ, వరంగల్ సిటీ అనేది అది దాదాపుగా ఏంటి బాగా ల్యాండ్ రేట్లు కూడా విపరీతంగా ఉంటాయి. కమిషనర్ రేట్ వరంగల్ సిటీను హనుమకొండ కాజీపేట ఆ బెల్ట్ ఉంటుంది ఎక్కువ. అక్కడ బాగా ల్యాండ్ రేట్లు దాదాపు మన హైదరాబాద్ స్థాయిలో ఉంటుందన్నమాట. ఉండే అక్కడ లోకల్గా ఏముంటుంది, స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకులు చోటమోటా వాళ్ళు ప్లస్ ఇంకా కొంతమంది అక్కడ లీడర్లు వాళ్ళు సపోర్టు కొంత ఉండటంతో మనం ఎప్పుడైతే ఆ సమస్యను అక్కడ ప్లాట్లు కొంటే కనుక రేపు ఏ ప్లాట్ ఏంటో తెలియదు, ప్రతివాడు వచ్చేసి ఏదో పుల్లబెట్టు దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటే మనం పబ్లిక్కి మనం ముందు ఫస్ట్ ఎప్పుడు మన మీద నమ్మకం కలుగుతుందండి, వాళ్ళ సమస్యకు పరిష్కారం అయితే నమ్మకం కలుగుతుంది. ఆ పరిష్కారం ఏదో ఊరికనే మన దగ్గరికి ఎవడో కంప్లైంట్ తీసుకొని వచ్చాడు అనుకోండి, వస్తే కింద ఎస్ఐకో సిఐకో రాస్తే కనుక అలా చేయను, నేనైతే అలా చేయను. ఎందుకంటే అక్కడ ఒకే కదా మన దగ్గరకు వచ్చింది, మళ్ళీ నువ్వు అక్కడికి రాస్తే జనరల్గా ఎస్ఐలు అంటుంటారు, ఎస్ఐలో సిఐలు ఎవరైనా ఎస్హెచ్ వాళ్ళు నువ్వు ఎక్కడ పైకి వెళ్తావు కదా మళ్ళీ నాకు దగ్గరికి రావాలిగా నేను చూస్తాలే అని అంటారు అన్నమాట. సో అట్లా మాటలు కూడా వస్తుంటాయి మన జనరల్గా. సో మనం ఏం చేయాలి, కంప్లైంట్ వచ్చినప్పుడు ప్రజల దగ్గర నుంచి ఒకటి వచ్చింది మన దగ్గరికి వస్తే నేను ఆ కంప్లైంట్ చాలా సీరియస్గా తీసుకుంటాను. ఎందుకంటే ఆ కంప్లైంట్లో అతని బాధ అతని అంటే మనోవేదన ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. కొంతమంది ఏంటంటే ఆ కంప్లైంట్ అటెండ్ కాకపోతే అక్కడికక్కడ పురుగుల మందు దాగి ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాడికి లైఫ్ అండ్ డెత్ కూడా ఉంటుందన్నమాట. అంటే అతని బాధని మనం వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్, ఆ కంపాషనేట్గా ఉండాలి. ముందు అతని సమస్యని నీ సమస్యగా తీసుకొని అతని బాధని నీ బాధగా అర్థం చేసుకోవాలి, అప్పుడే దీనికి పరిష్కారం వస్తుంది అనమాట. సో ఫస్ట్ అతన్ని వచ్చినప్పుడు అడుగుతాను ఏంటనేది ఉంటుంది, అతని కంప్లైంట్ ఉంటుంది, కింద రాయమన్నమాట. రాయకుండా నేను ఫస్ట్ అడుగుతాను, ఎవరినో ఎస్ఐనో సిఐని అడిగాను, అతను ఏదో చెప్తాడు, వర్షం చెప్తాడు. ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఇట్లానే ఉంది, వెంటనే నేను ఎంక్వైరీ చేపిస్తాను, వేరే టీంతో ఎంక్వైరీ చేపిస్తాను. ఎంక్వైరీ చేసి అట్లా ఉండదు కదా, ఆ కంప్లైంట్ మీద నేను దాదాపు ఒక 5-6 గంటలు పెడతాను అనమాట. పెట్టినప్పుడు ఫస్ట్ ఆ ఎస్ఐసిఐ వచ్చారనుకోండి, వచ్చినప్పుడు ఈ ఎంక్వైరీ టీం చెక్ చేస్తారు, వేరే ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఇతను ఉంటాడు, అందరు సంబంధించిన ఒకసారి పెట్టినప్పుడు మనకు అక్కడ దానికి ఒక అరగంట కేటాయించగానే అర్థమైపోయింది అనమాట. అధికారి తప్పు చేసినట్టు ఎస్ఐసిఐ తప్పు చేసినట్టు మనకి తప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తే అక్కడికక్కడే సస్పెన్షన్ అనమాట. సో అయితే అట్లా 24 మందిని వరంగల్లో చేసామన్నమాట. చేసేటప్పటికి వెంటనే ఇక్కడ రేపు మనకు వచ్చే సమస్యలు మన దాకా రావు, అక్కడికక్కడ అడ్రస్ అయిపోతుంటాం, కింద వెంటనే సెటరేట్ చేసేస్తాం. ముందు వ్యవస్థలు పనిచేయాలి. అంటే కింద ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యవస్థలు పనిచేయలేదనుకోండి, అన్నీ సిపి దగ్గరికి రావు కదా, కింద పనిచేసేటట్టు చూడాలి. మన దగ్గరకు వచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని ఎందుకు వచ్చింది ఇది, నేను నా దగ్గరకు వచ్చిందంటే ఇది ఊరినే రూటీన్గా లేదనేది, ఇక్కడ దాకా వచ్చాడంటే కనుక ఇతనికి ఏంటి వ్యవస్థలు ఎందుకు జరగట్లేదు అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసి ఒక కంప్లైంట్ని ఊరినే రూటీన్గా చూడటం కాకుండా అతను ఎంతో మనోవేదన బాధ అనేది మనం అర్థం చేసుకోగలిగితే దానికి సొల్యూషన్ వస్తుంది. డెఫినెట్గా